విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజీకి దూరంగా వచ్చేసి మన బతుకులు మనం బతుకుతున్నా మన మీద ఇంకా పగెందుకు భార్గవే? తన కూతురు స్థానంలోకి నేను రావడం మొదటి కారణం. దరిద్రంలో ఉండాల్సిన నేను లక్ష్మీదేవి గారి కోడల్నై ఒక్కసారిగా ధనవంతురాలనైపోవడం మరో కారణం. అందుకనే నా వెనకాల పడింది. ఈ విషయాలన్నీ లక్ష్మీదేవి గారికి తెలియదంటావా? అయినా ఇక్కడికొస్తున్నానని ఆవిడతో ఒక మాట చెప్పుంటే బాగుండేది. నిజమేనమ్మా, కానీ చెప్పలేకపోయాను. ఇంత జరిగాక ఆ ఇంట్లో ఎవరికీ నా ముఖం చూపించలేకపోయాను. మంచివాళ్లు మర్యాదస్తులు కాబట్టి బయటికి చెప్పలేకపోయినా వాళ్ల మనసుల్లో కూడా నా మీద ఎంతో కొంత అనుమానం ఉండే ఉంటుంది కదమ్మా. ఆ ఆలోచన కూడా నేను భరించలేకపోతున్నాను. అందరూ నన్ను విశ్వాసఘాతుకురాల్లా చూస్తున్నారనే అనుమానం నన్ను అక్కడ ఉండనివ్వడం లేదు. రోజు ఇలాంటి వాళ్ళు ఎన్నన్నా పట్టించుకునేదాన్ని కాదు. కానీ వాళ్ళు ఏ చిన్న మాటన్నా జీవితాంతం బాధపడాలి. ఆ అనుమానం నీకెందుకొచ్చింది భార్గవి? భార్గవి, అందరూ నిన్ను అనుమానిస్తున్నారని, నిన్నేదో అంటారని నీకు నువ్వే అనుకుని ఇక్కడికి వచ్చేశావు. కానీ అక్కడికొస్తే తెలుస్తుంది అందరూ నీకోసం ఎంత కంగారు పడుతున్నారో, ఎంత ఎదురు చూస్తున్నారో. అది వాళ్ల మంచితనం, సంస్కారం. కారణాలేవైనా వాళ్ళు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అలానే ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగినంత మాత్రాన ఇన్నాళ్ళు నీ మీద ఉంచిన నమ్మకాన్ని కాదంటారని, నిన్ను అపార్థం చేసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇలాంటి పనులు చేయవని ఇంట్లో అందరికీ తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆ నిజం బయటపడక తప్పదు. ఈలోగా నువ్వు తొందరపడి ఇక్కడికి వచ్చేయడం ఏం బాగలేదు భార్గవి. ముందింటికి వెళదాం పదా. ఆ ఇంటితో అంత అనుబంధం పెంచుకుని ఒక్కసారి తెంచేసుకుని నేను మాత్రం ఎలా ఉండగలను భార్గవి? జరిగిన దాంట్లో నా తప్పు లేదని తెలిసాక తప్పకుండా వస్తాను. ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు చేసావని ఎవరనుకుంటున్నారమ్మా? నువ్వు అనుకుంటున్నావేమో కానీ మేమెవరూ అనుకోవడం లేదు. ఇలాంటి అనుమానాలు, మనస్పర్ధలు అసలు రాకూడదు వినోద్. ఒకసారి వచ్చిన తర్వాత అవే పెద్దవై ఆ ఇంటి ప్రశాంతతను పాడు చేస్తాయి. అలా పాడు చేసేవాళ్ళు వేరే ఉంటారు కానీ ముందు నువ్వు పదా. భార్గవి, నేను నీకన్నా పెద్దదాన్ని, నీ అక్కలాంటిదాన్ని చెప్తున్నాను. ఒకప్పుడు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి నువ్వొచ్చావు. ఇప్పుడు అలాగే నిన్ను తీసుకువెళ్ళడానికి నేనొచ్చాను. అది నీ ఇల్లు. నువ్వు కాదంటే అక్కడ ఉండే హక్కు, అధికారం నాకే కాదు, ఎవ్వరికీ లేదు. నువ్విలా వచ్చేస్తే నేను రావడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందన్న బాధ నన్ను సుఖంగా ఉండనివ్వదు. నన్ను అర్థం చేసుకో. ధైర్యంగా నీ ఇంటికి నువ్వురా. ఇంత చెప్పినా నువ్వు కాదంటే నేను ఆ ఇంటికి వెళ్ళలేను, అక్కడ ఉండలేను. నువ్వు రాకపోతే మేమెవరూ మనశ్శాంతిగా ఉండలేమమ్మా. ఇది మాత్రం నిజం. భార్గవి, నీ స్వంత మనుషులు, నువ్వు కావాలనుకుంటున్న వాళ్ళు ఇంతగా చెబుతున్నా నువ్వింకా బాధపడటంలో అర్థం లేదు. నువ్విలా వచ్చేస్తే ఇంట్లో వాళ్ళు అనుకోకపోయినా ఏదో తప్పు చేసే ఉంటుందని బయట వాళ్ళైనా అనుకుంటారు. ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా ఆ ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నీకుంది. ఒక్కోసారి అనుకోని పరిస్థితులు ఎదురైనా ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటేనే విలువ, గౌరవం. నా మాట విని వెళ్ళమ్మా. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను గాని లేకపోతే నేను మాత్రం ఎందుకు వస్తానమ్మా? పదండి. ఏమిటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావు? ఇంట్లో అందరూ నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? జరిగిందంతో నాకే సంబంధమూ లేకపోయినా అందరూ నన్నే అనుమానిస్తూ ఉంటే తట్టుకోలేకపోయానత్తయ్య. అందుకే
ఎవరికి మొహం చూపించడం ఇష్టం లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. భార్గవి, ఈ విషయాలన్నీ మీ అమ్మగారికి చెప్పి ఆవిడ్ని కూడా ఎందుకమ్మా బాధ పెట్టడం? ఫైలు కనపడలేదనే ఆవేశంలో దీపక్ ఏదో అన్నాడని నువ్వలా వెళ్ళిపోతే ఎలా? ఇవాళ కాకపోతే రేపైనా ఆ ఫైల్ రోజుకి ఎలా వెళ్ళింది నిజం తెలుస్తుంది. నీ తప్పు లేదని తెలుస్తుంది. అంతవరకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నేనే తప్పు చేసినట్టు సంజయ్ వేలెత్తి చూపించడం నన్ను మరీ ఎక్కువ బాధ పెట్టింది అత్తయ్య. భార్గవి తన్ని అసహించుకుంటుందని, దూరంగా ఉంటుందని, ఎలాగైనా తన కూతురి మనసు మార్చి తనకు మళ్లీ దగ్గర ఇలా చూడమని రోజీ నా వెంట పడింది. తల్లి మనసు నిజంగానే బాధపడుతుందేమోనని భార్గవికి ఏదోనా నచ్చి చెప్పి వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి ఉండేలా చేద్దామని నా ప్రయత్నం నేను చేశాను. ఆ విషయంలో రోజీతో కాస్త చనువుగా ఉన్నాను కానీ పాత పరిచయం పెంచుకోవడానికి కానీ ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి కానీ కాదత్తయ్య. భార్గవి, రోజీ మాట విని నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదానివి. ఆ విషయం నాకు తెలుసు. ప్రాణాలకు తెగించొచ్చి దీపక్ని ఉరిశిక్ష నుంచి తప్పించడం నేనెలా మర్చిపోగలను? ఈ ఇంటికి అన్యాయం జరిగే పనులు నువ్వెప్పుడూ చేయవు. నీ మీద నాకా నమ్మకం ఉందమ్మా. భార్గవి, మా మమ్మీ నిన్ను మళ్ళీ ట్రాప్ చేయాలని నీ వెంటపడింది కానీ నా మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు. ఏదేమైనా నా గురించి ఆలోచించి నువ్వు మాట పడ్డావు. అందుకు నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ భార్గవి. అమ్మా, ఇంటి పనులు ట్రస్ట్ పనులు ఒంటి చేత్తో నడిపిస్తున్నావు. అలాంటిది మా గ్రానీ కుట్ర తెలుసుకోలేకపోయావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తన మూర్ఖత్వంతో మొండితనంతో జీవితంలో తను సుఖపడలేదు. అందుకే ఎవరిని సుఖంగా ఉండనివ్వదు. అది ఆవిడ సైకాలజీ. మరో విషయం ఏమిటంటే గ్రానీ సంగతి పూర్తిగా తెలిసిన మేమే చాలాసార్లు దెబ్బతిని కోలుకున్నాం. అందుకని జరిగిన దాని గురించి బాధపడక్కర్లేదమ్మా. భార్గవి, వినోద్ చెప్పిందంతా విన్నావు కదా. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకో. ఆ విషయం మరిచిపోయి హాయిగా ఉండు. ముందు లోపలికి పదా. సంజా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. అంటే నేను వెళ్ళి అమ్మని తీసుకురావడం తప్పంటావా? ముమ్మాటికి తప్పే. నిజమేమిటో తెలిసే వరకు కొన్నాళ్ల పాటు అక్కడే ఉంచాల్సింది. అర్థం లేకుండా మాట్లాడుకు. అమ్మ చేసిన తప్పేంటి? తెలిసి కూడా అడుగుతున్నావా? ఏంటి తెలిసేది? మనసులో ఏదో పెట్టుకుని మూర్ఖంగా మాట్లాడుతూ. మూర్ఖంగా మాట్లాడుతుంది నువ్వు. సంజా, తప్పు చేసిన వాళ్ళు వదిలేసి నా మీద అరుస్తావేంటి? మాట్లాడితే తప్పు చేసింది అనుకో. ఏమిటి అమ్మ చేసిన తప్పు? ఇంటి కోడలుగా రావడమా? వచ్చిన దగ్గర నుంచి అందరికీ సేవలు చేయడమా? అందరిని అభిమానించడమా? ఓ పక్క ఇంటి పనులు చేస్తూ నీకు తీరిక లేదని ట్రస్ట్ పనులు కూడా చూడటమా? ప్రతి క్షణం ఈ ఇంట్లో మనుషులు బాగు కోసం, ఇంటి పరువు కోసం ఆరాటపడ్డామా? అంత మంచి మనిషిని, మనసున్న మనిషిని పట్టుకుని దొంగ దోషి అంటుంటే నోరు మూసుకుని కూర్చోమంటావా? వినోద్, నేనేమైనా పొరపాటుగా మాట్లాడితే నువ్వేమైనా అనొచ్చు. అయినా మీ అమ్మ ఏదో దేశానికి సేవ చేస్తున్నట్టు, కుటుంబం కోసం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడకు. ఇంట్లో అందరినీ నమ్మించడానికి ఆవిడ ఆడుతున్న ఓ డ్రామా. ఆవిడ ఇంటి కోడలు. డ్రామాలు ఆడవలసిన అవసరం ఆవిడకి లేదు. అదే మీ అమ్మ గొప్పతనం. ఇంట్లో అందర్నీ అంత గొప్పగా నమ్మించింది. పైకి నవ్వుతూ ప్రేమాభిమానాలు ఒలకపోస్తూ రేపు అనుకుందేమైనా జరిగినా తన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండటానికి తగినట్టుగా ముందుగానే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. అది కరెక్ట్ గా ఆచరణలో పెడుతోంది. ఈ ప్రేమలు అభిమానాలు అంతా ఆ ప్లాన్ లో భాగమే. సంజా, నోరుంది కదా అని మాట్లాడటం కాదు, నిజం తెలిస్తే మాట్లాడు. నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. కానీ ఈలోగా జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయి. ఇది వరకు బయటుండి మోసం చేసింది, ఇప్పుడు ఇంట్లోనే మకాం వేసి కళ్ల ముందు తిరుగుతూ మోసం చేస్తోంది. మళ్లీ రోజీతో చేతులు కలిపి ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తోంది. అలాంటి మనస్తత్వం ఉంటే పనిగట్టుకుని వెళ్ళి మా అమ్మని ఇక్కడ తీసుకొచ్చేది కాదు. అప్పుడే పెద్ద గొడవ పెట్టి ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసి ఇంటి పరువు బజారుని పడేసేది. ఇది కూడా తన స్వార్థం కోసం చేసినట్టేనా? మా అమ్మని ఇక్కడ తీసుకురావడంలోనే అమ్మ మంచితనం, సంస్కారం అర్థమవుతున్నాయి అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆవిడ నీకన్నా నాకన్నా చాలా తెలివైంది. మావయ్యకి ఇంకా మొదటి భార్య మీద ప్రేమ ఉందని తెలుసు. తాను కాదని గొడవ పెట్టినా ప్రయోజనం లేదని తెలుసు. అందుకే చాలా తెలివిగా మాట్లాడింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. స్వార్థానికి సంస్కారం ముసుగు వేసి అందరి చేత అవుననిపించుకుంది. తను చాలా మంచిదని అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ రకంగా ఇవాళ మీరంతా ఆవిడో దేవతని నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు. మా నాన్నని ఉరిశిక్ష నుంచి తప్పించి ప్రాణాలు కాపాడింది.
ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. అది స్వార్థంతో చేసిన పని కాదే. అంత సహాయం చేసినా అమ్మకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు మా నాన్న. తను ఆశించలేదు. అది అవకాశంగా తీసుకుని మా నాన్నకి దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు. అసలు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. దాన్ని బట్టే తెలుస్తుంది అమ్మ స్వార్థంతో ఆ పని చేయలేదని, మంచితనంతో మానవత్వంతో చేసిందని. ఎదుటి వాళ్ల మీద ప్రేమ అభిమానం ఎక్కువైపోతే వాళ్ళ తప్పులు కూడా ఒప్పులుగానే కనబడతాయి. కానీ మావయ్యని సేవ్ చేయడం, కొన్నాళ్ల పాటు కనబడకపోవడం, మళ్లీ డ్రామాటిక్ గా పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా మీ అమ్మ రోజీతో కలిసి ఆడుతున్న నాటకమేమో ఎవరికి తెలుసు. సంజ, అనుమానాల భూతద్దంలో చూస్తే ప్రతి చిన్న విషయం పెద్దదిగానే కనిపిస్తుంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు అనుమానాన్ని మరింత ఎగదోస్తుంది. ఇన్నాళ్ళు కలిసున్నా నువ్వింకా అమ్మను అర్థం చేసుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మీరంతా అర్థం చేసుకున్నారుగా, చాలు. భార్య ఇంత చెప్తున్నా వినిపించుకోకుండా అమ్మనే వెనకేసుకొస్తున్న నీ మాతృభక్తికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు నన్నెంత కన్విన్స్ చేయాలని చూసినా వేస్ట్. మీ అమ్మ విషయంలో నాకున్న అనుమానాలు నాకున్నాయి. దాట్స్ ఆల్. దీపక్, ఏమిటిది? నువ్వింకా భార్గవిని అనుమానిస్తూనే ఉన్నావా? మన రహస్యాలు తీసుకెళ్లి రోజు చేతిలో పెట్టిందని స్పష్టంగా తెలిసినా కూడా అనుమానించకుండా ఎలా ఉంటాను మావయ్య? ఇదిగో, ఈ ఆవేశమే వద్దు. అది కాస్త పక్కన పెట్టి ముందు ఆ ఫైల్ ఎలా మాయమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. బాగుంది మావయ్య. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కోసం నేను మన కంపెనీ పనులన్నీ వదులుకొని గూఢచారి 116 అవతారమో జేమ్స్ బాండ్ అవతారమో ఎత్తాలన్నమాట. దీపక్, అదే వద్దు. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని వాదిస్తానంటే నేనేం చెప్పలేను. కానీ దేనికైనా పట్టు విడుపు ఉండాలి. ఆ ఫైల్ మిస్ చేసింది భార్గవి కాదని నేను 100కి 100 పళ్ళు నమ్ముతాను. భార్గవి మీద నాకు ఆ నమ్మకం ఉంది. భార్గవి ఆ ఫైల్ రోజుకి అందిస్తున్నట్టు ఫోటోలో క్లియర్గా కనపడుతోంది. ఇంతకన్నా సాక్ష్యాలు ఆధారాలు ఇంకేం కావాలి మావయ్య? అయినా ఇంకా మీరు భార్గవిని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ ధోరణి నీదే, కానీ అసలు నువ్వు భార్గవిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే కదా అర్థం కావడానికి. ఫోటోలతో మ్యాజిక్లు గిమ్మిక్కులు చేయటం రోజుకి వాళ్ళ కొత్త ఏం కాదుగా. ఒకప్పుడు ఇలా ఫోటోలు తీయించే నన్ను మీ అమ్మని కూడా దెబ్బతీసింది. అందుకని నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? సరే, ఆ సంగతి వదిలే. సంధ్యకి ఎవరితోనో సంబంధం ఉందని ఫోటోలు తీయించి విడాకులు ఇప్పించింది. అందుకని సంధ్య నువ్వు ఇంకా అనుమానిస్తున్నావా? చెప్పు దీపక్, మా మీద కూడా నీకు అనుమానం ఉందా? మీకు భార్గవికి కంపారిజన్ ఏంటి మావయ్య? మీరు ఇంటి మనుషులు, సొంత మనుషులు. భార్గవి బయట నుంచి వచ్చింది. తనేం ఊరికే రాలేదుగా, ఈ ఇంటి కోడలుగా వచ్చింది. అంటే తను కూడా మన కుటుంబంలోని మనిషిగా అని మీరు నేను అనుకుంటున్నాం. కానీ భార్గవి మాత్రం మన ఫ్యామిలీని విడగొట్టడానికి రోజీ ఏజెంట్గానే మన ఇంటికి వచ్చింది. మరీ చిన్నపిల్లలా మాట్లాడుకు. మన ఫ్యామిలీని నాశనం చేస్తే భార్గవికి ఏమొస్తుంది? తన బతుకే నాశనం అవుతుంది. అయినా అప్పుడు రోజీ దగ్గర పనిచేసేది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రోజీ చెప్పినట్టు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తనకు అవసరం ఏముంది? నిజంగా రోజీ మనిషి అయితే నిన్ను ఉరిశిక్ష నుంచి తప్పించాల్సిన అవసరం లేదుగా. అది కూడా డ్రామా ఏమో. లేకపోతే మళ్ళీ రోజీతో అంత చనువుగా స్నేహంగా ఎందుకుంటుంది? నా కూతురు భార్గవి కోసం తన రోజీతో స్నేహంగా ఉంది, కానీ వేరే ఉద్దేశంతో కాదు. భార్గవి మీద నీ మనసులో పేరుకున్న అనుమాన పొరల్ని పూర్తిగా తొలగిస్తే జరిగిన దాంట్లో భార్గవి తప్పేమీ లేదని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందు ఆ పని చెయ్యి. దీపక్, మిగతా విషయాలు ఎలా ఉన్నా తిరిగొచ్చిన నీ భార్య కోసం నువ్వు బాధపడుతున్నావని తెలిసి తనే వెళ్ళి ఇంటికి తీసుకునొచ్చింది. ఏ ఆడది చేయనంత గొప్ప త్యాగం చేసింది. ఆ సమయంలో ఎదురు తిరిగి కాదంటే మనం చేయగలిగిందేవి ఉండేది కాదు. తన వల్ల మనం ఎవరూ బాధపడకూడదని ఆ పని చేసింది. భార్గవి మంచితనానికి, మన మీద తనకున్న అభిమానానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. అవన్నీ మర్చిపోయి రోజీ ప్లానెడ్గా ఫోటోలు తీస్తే అవి పట్టుకొని భార్గవిని తప్పు పట్టడం, అనుమానించడం ఎంతవరకు సబబో ఆలోచించు. ఎవరు అనుమానించినా బాధపడేది కాదేమో, కాని కట్టుకున్న భర్తే అనుమానిస్తుంటే తను తట్టుకోలేకపోతుంది. ఈ విషయంలో భార్గవి ఎంత మదన పడుతుందో నాకు తెలుసు. అందుచేత అనుమానం పెంచుకుంటూ పోయి ప్రతి క్షణం బాధ పెట్టడం కాదు. ముందు భార్గవిని సమాధానపరచడానికి ప్రయత్నించు. అది నీ బాధ్యత బాబు.
మరో విషయం దీపక్, ఇప్పుడు ఆ ఫైల్ రోజీ దగ్గరున్నా చేయగలిగిందేమీ లేదు. ఎప్పుడైతే విషయం తెలిసిందో సిస్టమ్స్, డిజైన్స్, సొల్యూషన్స్, ప్రోగ్రామ్స్ మొత్తం ప్లాన్ అంతా మార్చేశాను. అంచేత ఆ ఫైల్లో విషయాలు రోజీకి తెలిసినా మనకి ఏ ప్రాబ్లం లేదు, ఏమాత్రం నష్టం రాదు. చెత్తబుట్టలో వేసుకోవడానికి తప్ప ఆ ఫైల్ రోజీకి ఎందుకు పనికిరాదు. కాబట్టి నువ్వు ముందు ఆ ఫైల్ విషయం మర్చిపో. ఆ విషయంలోనే నువ్వు భార్గవిని అనుమానిస్తున్నావు కాబట్టి ఇదంతా నీకు చెప్పాను. భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ఉండాల్సింది ప్రేమే కాదు, అంతకన్నా ఎక్కువగా నమ్మకం. నేను చెప్పిన పని ఏం చేశారు? ఏం జరిగేలా లేదు మేడం. మీరు ఈ మాట అంటారని తెలిసే లక్ష్మీ మదన్ ఇన్ఫోసిస్ కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఫైల్ సంపాదించిచ్చాను. అందులో కంపెనీకి సంబంధించిన మొత్తం వివరాలున్నాయి. అవన్నీ స్టడీ చేసి వాళ్లకన్నా ముందే మన వర్క్ స్టార్ట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసి ఆ కంపెనీని అడ్రస్ లేకుండా చేద్దాం అనుకున్నాను. మీ బుర్రలు ఎప్పుడో పనిచేయడం మానేశాయి. కనీసం కాపీ కొట్టడం కూడా చేతకాలేదా? సారీ మేడం. మీ చేతకంతనాన్ని సారీ అని 2 అక్షరాలు చెప్పి కప్పిపుచ్చుకోవద్దని మీకు చాలాసార్లు చెప్పాను. మీలాంటి అజ్ఞానులు, అవివేకులు, అసమర్థులు నా కంపెనీలో పనిచేస్తున్నారంటే నాకు సిగ్గుగా ఉంది. మీరు అది ఎప్పుడో వదిలేశారనుకోండి, కంపెనీని నిలబెట్టడం ఎలాగో మీకు చేత కాదు. ఎదుటి వాళ్ళ రహస్యాలన్నీ చేతికిచ్చినా ఆ కంపెనీని పడగొట్టలేకపోయారంటే ఏమనుకోవాలి? మీరు అలా నోరు మూసుకుని కూర్చుంటే పనులు కావు. మీకు చేత కాకపోతే మొత్తం అందరూ రిజైన్ చేసి కట్టుకుని గంగలో దూకండి. ఈసారైనా కాస్త తెలివున్న వాళ్ళని, పనిచేసే వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను. మీరు ఎవరిని అపాయింట్ చేసుకున్నా వాళ్ళు ఏమీ చేయలేరు మేడం. ఎందుకు చేయలేరు? దేశంలో మీలాంటి చవటలు చేతకాని వాళ్లే ఉన్నారనుకుంటున్నారా? ఇంతకీ మీరు ఆ ఫైల్లో ఏముందో చూసారా? మిగిలిన ఆఫీస్ ఫైల్స్ లాగా పక్కన పడేశారా అని నాకు అనుమానంగా ఉంది. మొత్తం స్టడీ చేశాం మేడం. అలాగే ఫాలో అయ్యి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఫైల్ మిస్ అయిందని తెలియగానే చలసాని గారు మొత్తం ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ అన్నీ మార్చేశారు. అని మీకెవరు చెప్పారు? చలసాని వచ్చి చెప్పాడా? లక్ష్మీదేవి వచ్చి చెప్పిందా? మీరు అలా అంటే నేనేమి సమాధానం చెప్పలేను మేడం. అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్నీ మార్చేసినట్టు తెలిసింది. అందుకే మేడం ఏమీ చెప్పలేకపోయాం. కాదని మేము ప్రొసీడ్ అయినా డబ్బు, టైం వేస్ట్ అవడం తప్ప మనకు ఉపయోగం ఏమీ లేదు.